నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిడారంభరంగా భగీరథ జయంతి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. విపత్తు వేళ ఆపన్న హస్తాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రైతులకు వినియోగదారులకు ప్రయోజనం చేకూరేలా వైఎస్ఆర్ జనతా బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అన్నారు. దర్శి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన జనతా బజారును పరిశీలించారు. ఇండెంట్ తీసుకొని వివో ఒక చిన్న ఇది ఆటో టైప్ లో ఉన్న దీని ఉంటాయి కదా, దాన్ని ఏమంటాం లోడ్ పాకెట్లు ఆటో చేసి ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనే కోణంలో ఆలోచన చేశాం. దాంట్లో మన ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 మార్కెట్ యార్డులను ఎంచుకొని అక్కడ ఈ కూరగాయలని పండ్లని కొనుగోలు చేసే విధంగా ఎఫ్పిఓస్ని ఇన్వాల్వ్ చేశాం. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఈ జిల్లాలో ఆల్రెడీ గతంలో పనిచేస్తున్నాయి. ఇవి ఫార్మర్స్ సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఎఫ్పిఓని ముందుగా మనం పైలట్ చేస్తున్నాం కాబట్టి డిజైగ్నేట్ చేసి వాళ్ళు రైతుల దగ్గర ఈ కూరగాయలు పళ్ళు కొనడం, వాళ్ళకి వెంటనే పేమెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ మార్కెట్ యార్డ్లో వీటన్నిటినీ కూడా మనం ప్రజలకి అందజేసే విధంగా మనం ఈ టైంలో మరి ప్రజలకి ఎలాంటి ఉపాధి పనులు లేవు, ఎలాంటి పనులు లేవు కాబట్టి ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి ఆదాయాలు కూడా తగ్గినాయి. సో ఆ ఉద్దేశంతో 100 రూపాయలు కూరగాయలు పాకెట్ ఒకటి, అట్లాగే 100 రూపాయలతో ఒక పండ్లు పాకెట్ ఒకటి, ఇట్లా పాకెట్లుగా చేసి మనము గవర్నమెంటే అంటే ఎఫ్పిఓ ద్వారానే లేదా మార్కెట్ యార్డ్ ద్వారానే మనం ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి నేరుగా గ్రామాలకు షెడ్యూల్ ప్రకారం వెళ్ళి అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మెజర్స్ను పాటిస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది చాలా తక్కువ రేటుకి. సో ఈ రకంగా ఈ క్రమంలో అటు పండించుకున్నటువంటి రైతులకి తను ఏదైతే అతను పండించుకున్న పంట అయితే ఉందో అది తొందరగా పాడైపోతుంది కాబట్టి అతనికి మనం వెంటనే కొని అతనికి లాభాన్ని చేకూర్చాం. అట్లాగే ఎవరికైతే ఈ అవసరమో వాళ్లకు మరి అతి తక్కువ ధరకు వాళ్ళ ఇంటి దగ్గరికే చేరే విధంగా ఏర్పాటు చేశాం. అట్లాగే బస్సులు కూడా మనం హైర్ చేసుకున్నాం. ఎందుకంటే మరి చిన్న చిన్న వెహికల్స్లో తక్కువ క్వాంటిటీ తీసుకెళ్లే వీలు ఉంటుంది, ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుందని చెప్పి మనం ఆర్టీసీ వాళ్ళని అడిగితే వాళ్ళు బస్సు లోపల ఉన్నటువంటి సీట్లన్నీ కూడా తీసేసి మనకు కేవలం ఈ పర్పస్ కోసమే ఇచ్చారు. అట్లాగే ఇవి తీసుకెళ్లేటప్పుడు బస్సులో మామూలుగా ఈ పాకెట్ అన్నీ వేస్తే పాడవుతాయి కాబట్టి ఒక్కొక్క మార్కెట్ యార్డ్కి 500 క్యాస్కెట్స్ కూడా ప్రొక్యూర్ చేసి నేను సమకూర్చడం జరిగింది. ఇవి ఇంకా భవిష్యత్తులో వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈ రకంగా ఈ కూరగాయలకి అట్లాగే ఈ పళ్ళకి ఇంకా మనం శాశ్వత ప్రాతిపదిక మీద రైతు బజార్లని కంటిన్యూ చేస్తాం కాబట్టి మార్కెట్ యార్డ్స్కి అవి ఉపయోగపడతాయని చెప్పి ఇప్పుడు కొనిచ్చాం. సో ఇట్లా ఇప్పుడు ఒక్కొక్క క్యాస్కెట్లో 5 బ్యాగులు పడతాయి. ఇంకా సెక్యూర్డ్గా మనం ప్రజలకు చేకూర్చడానికి వీలవుతుంది. స్థానిక కలెక్టరేట్ లో భగీరథుని జయంతి వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ భగీరథలోని పట్టుదలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలన్నారు. ప్రకాశం జిల్లా సగర సంఘం కలెక్టర్ను శాలువాతో సత్కరించారు. జై భగీరథ, జై భగీరథ, జై భగీరథ మహర్షికి, జై భగీరథ. మానవ సమాజానికి ఎవరైనా సరే యుగ పురుషులు సాధించారంటే వాళ్ళు కఠోర దీక్షతో పట్టుదలతో సమాజ హితం కోసం ప్రయత్నం చేయడమే. ఆ క్రమంలో మనం చూసినప్పుడు భగీరథుడు దివి నుండి గంగనే భూమికి తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర ఉంది. అటువంటి పురాణ పురుషుని వంశీలైనటువంటి సగర జాతి వారికి ఆయన మూల పురుషుడవడం మనందరం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు కొంతమంది పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది
ఆయనలో ఉన్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, పట్టుదల, సాధించాలనేటువంటి తత్వం, ఇవన్నీ కూడా మనం కూడా మన జీవితాల్లో కొంతమేరకైనా మనం అలవర్చుకుంటే మనం కూడా ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే విధంగా కొంత పనిచేసిన వాళ్ళం అవుతాం. సో ఈ సందర్భంగా ఆ వంశీయులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రకాశం జిల్లాలో అన్ని మండలాల్లో, పట్టణాల్లో ఈరోజు భగీరథ జయంతి ఘనంగా జరిగినది. దీనికి ప్రభుత్వం వారు పంచాంగం ప్రకారం ఈరోజు 30/4/2020న భగీరథ జయంతి కార్యక్రమం అధికార రూపంగా చేయటం చాలా మంచి విషయము. ఈ సందర్భంగా సగర ఉప్పరలో రాష్ట్రం అంతా, జిల్లా మొత్తం ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కోరుతున్నాం. కరోనా వైరస్ తో పోరాడటానికి గిలియడ్ సైన్సెస్ ఇంక్ ప్రయోగాత్మక యాంటీ వైరస్ డ్రగ్ సహాయపడుతుందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. FDA ఈ డ్రగ్కి త్వరితగతిన అప్రూవల్ ఇవ్వాలని కోరారు. ఇది ఒక ఆరంభమని ట్రంప్ అన్నారు. మరియు కోవిడ్-19తో ఆసుపత్రిలో చేరిన రోగులకు ఇది సహాయపడుతుందని డేటా చూపిస్తుందని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. వైట్ హౌస్ సమావేశంలో ఫౌసీ మాట్లాడుతూ, రెమిడిసివిర్ అనే ఔషధానికి సంబంధించిన డేటాను మరింత విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్ నుండి కోలుకునే సమయాన్ని తగ్గించడంలో డ్రగ్ ఔషధానికి ప్రయోజనంగా ఉందని డేటా చూపిస్తుందని ఫౌసీ అన్నారు. డేటాను ఇంకా సమగ్రంగా సమీక్షించాల్సి ఉండగా ఇది చికిత్సకు అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. క్లినికల్ ట్రయల్లో కోవిడ్-19 ఉన్న రోగులకు ఫలితాలను మెరుగుపరచడానికి రెమ్డెసివిర్ సహాయపడుతుందని, వైరస్ వల్ల కలిగే అనారోగ్య సమయంలో ఇంతకు ముందు ఇచ్చినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని సూచించే డేటాను గిలియడ్ చెప్పారు. Thank you very much. Before we get to a very good governor and somebody that we've worked with very, very well, incredibly well, great state of Louisiana, I wanted to introduce Dr. Blythe Adamson. She's been with us for a few months to help us with the ventilator situation because we took over a government where everything was missing. It was all missing in action, and she and a group of super geniuses straightened it out to a point we're now helping other countries with ventilators. France, Italy, Spain, Nigeria yesterday spoke to the president of Nigeria. Many countries are calling us for help with ventilators because they are not easy to build. I always say it's like building a car, highly sophisticated, especially what we're doing. We're doing a very high quality ventilator. So Blythe, if you could say a few words, please. We appreciate what you've done very much. Thank you, Mr. President. It's been an honor to serve here. I've worked with a strong team from FEMA, CDC, Dr. Birx, the military, and it's been wonderful to see the evidence generation in real time, learning as fast as we can from what's happening with the epidemic to create mathematical models of these infectious diseases to understand the demand for these hospital resources, and to do forecasting of states like yours to understand how we can be prepared for what's coming. So thank you for the opportunity. We just think you were fantastic. Institute of Allergy and Infectious Diseases, which is the institute I direct, sponsored, called the Adaptive Covirus Disease Treatment Trial, ACCT-1, was started in February 21st of this year. And it was a randomized placebo-controlled trial comparing the Gilead drug remdesivir with a placebo. It was highly powered with about 1,090 plus individuals. So it is the first truly high-powered randomized placebo-controlled trial. It was an international trial involving multiple sites, not only in the United States, but in various countries throughout the world, including Germany, Denmark, Spain, Greece, the UK, etc. The primary endpoint was the time to recovery, namely the ability to be discharged.
When you have a study like this, we have a data and safety monitoring board which looks at the data. And they are independent, so there's no prejudice on the part of the investigators because they're doing the trial or the drug is from a certain company. The Data and Safety Monitoring Board on Monday afternoon contacted me on April 27th, first on Friday the week before, and then again on April 27th, and notified the study team, namely the multiple investigators who are doing the study throughout the world, that the data shows that remdesivir has a clear-cut, significant positive effect in diminishing the time to recovery. This is really quite important for a number of reasons, and I'll give you the data. It's highly significant. If you look at the time to recovery being shorter in the remdesivir arm, it was 11 days compared to 15 days. And that's a p-value for the scientists who are listening of 0.001. So that's something that, although a 31% improvement doesn't seem like a knockout 100%, it is a very important proof of concept, because what it is proven is that a drug can block this virus. And I'll give you an example in a moment of why we think, looking forward, this is very optimistic. The mortality rate trended towards being better in the sense of less deaths in the remdesivir group, 8% versus 11% in the placebo group. It has not yet reached statistical significance, but the data needs to be further analyzed. The reason why we're making the announcement now is something that I believe people don't fully appreciate. Whenever you have clear-cut evidence that a drug works, you have an ethical obligation to immediately let the people who are in the placebo group know so that they could have access. And all of the other trials that are taking place now have a new standard of care. So we would have normally waited several days until the data gets further, dot the I and cross the T. But the data are not going to change. Some of the numbers may change a little, but the conclusion will not change. So when I was looking at this data with our team the other night, it was reminiscent of 34 years ago in 1986 when we were struggling for drugs for HIV, and we had nothing. And there was a lot of anecdotal reports about things that maybe did work, maybe not. People were taking different kinds of drugs. And we did the first randomized placebo-controlled trial with AZT, which turned out to give an effect that was modest. But that was not the end game, because building on that every year after, we did better and better. We had better drugs of the same type, and we had drugs against different targets. This drug happens to be blocking an enzyme that the virus uses, and that's an RNA polymerase. But there are a lot of other enzymes that the virus uses that are now going to be targets for this. This will be the standard of care. And in fact, when we look at the other trials we're doing, we were going to do a trial with another antiviral. Actually, it isn't an antiviral, it's an anti-inflammatory, a monoclonal antibody. We're going to now compare the combination of remdesivir with this. So as drugs come in, we're going to see if we could add on that. So bottom line, you're going to be hearing more details about this. This will be submitted to a peer-reviewed journal and will be peer-reviewed appropriately. But we think it's really opening the door to the fact that we now have the capability of treating, and I can guarantee you, as more people, more companies, more investigators get involved, it's going to get better and better. So I'll stop there, but I'd be happy to answer any questions. స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొని కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు గొట్టిపాటి నాగేశ్వరరావు, కార్యదర్శి ఎస్వి బ్రహ్మం, జర్నలిస్టులు పాల్గొన్నారు. మన కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏదైతే ప్రకాశం జిల్లా నగరంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులు అందరికీ ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరఫున సహాయం చేయాలని ఎప్పటి నుంచో ముందుగా అనుకుంటా ఉన్నాం. అట్లాగే నిన్న మన మిత్రులందరికీ కూడా కొంతమందికి బియ్యము పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అట్లానే ఫ్రెష్గా ఒక
7 రకాల కూరగాయలు ఒక్కొక్క కిలో చొప్పున అన్నీ కూడా మనం ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ కూడా కూరగాయలు పంపిణీ నగరంలో పనిచేస్తున్నటువంటి 200 నుంచి 250 మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరైనా మన పాత్రికేయులైనటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మా యూనియన్ తరఫున మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేతృత్వంలో మన ఈ కరోనా నేపథ్యంలో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి మన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి నిన్ననే మనం అందరికీ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రైస్ నిత్యావసరాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా కూరగాయలు దాదాపు ఒక 150 మందికి పైగా ఈ కూరగాయలను కూడా పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా జర్నలిస్టులు కూడా, ఎందుకంటే విధి నిర్వహణలో మనం అందరం కూడా చాలా ఈ కరోనా ఈ ప్రమాదకరమైనటువంటి మహమ్మారి మీద పోరాటంలో ఒక 4 విభాగాలు ఇప్పుడు దేశంలో పనిచేస్తున్నాయి. డాక్టర్లు, పోలీసులు, మనము పారిశుద్ధ్య కార్మికులు ఈ ఫీల్డ్ మీద ఉంటున్నాం కాబట్టి మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కాబట్టి ఈ తరుణంలో మేము కూడా యూనియన్ బాధ్యతగా జర్నలిస్టులు అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఈ చిన్న కార్యక్రమాన్ని చేపట్టాము. నాగేశ్వరరావు చెప్పినట్లు భవిష్యత్తులో కూడా ఏ సమస్య ఉన్నా కూడా జర్నలిస్టులు అందరికీ కూడా ఫెడరేషన్ తరఫున అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మా అందరూ కూడా నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. మీ అందరికీ మరోసారి వీటన్నింటినీ ఉపయోగించుకొని అందరూ కూడా జాగ్రత్తగా కరోనా సోషల్ డిస్టెన్స్ పాటించి మనం ప్రెస్ మీట్లు ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు దూరం పాటించి మన భద్రత కూడా మనం చూసుకోవాలి, మన ప్రాణాలను మన కుటుంబాలని మనం కూడా కాపాడుకోవాలి అని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ చాలా వరకు ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ బాగా చూపుతోంది, పర్టికులర్గా ఈ ఒంగోలు నగరంలో. ఎందుకంటే ఇది రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. చాలామందికి నిత్యావసర వస్తువులు నిరంతరంగా ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ సందర్భంలోనే జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం జర్నలిస్టులకు అందరికీ కూడా కాయగూరలు పంచాలని డిసైడ్ చేసుకున్నారు. వాటన్నిటిని కూడా ఇక్కడ ప్యాకెట్లుగా చేసి మొత్తం అందరికీ కూడా ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇళ్ళకందే ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి అందాల్సిన సమయం వచ్చింది. ఇది ఎవరికి ఎటువంటి ఆటంకం లేకుండా నిరాఘాటంగా జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సందర్భంలో మన జర్నలిస్టులకి ఈ విధంగా కూరగాయలు అందులోనూ ప్యాకెట్లుగా నీట్గా కట్టేసి ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించకుండా మొత్తం అందరికీ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మన జర్నలిస్ట్ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా గ్రామ సచివాలయంలో కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, ఎవరైనా అనుమానంగా ఉన్నవారు పరీక్షలు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మెకానిక్లకు 2 వీలర్స్ అసోసియేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు అధ్యక్షులు దాయినేని ధర్మ అన్నారు. ఈరోజు స్థానిక ఇస్లాంపేటలోని రెడ్ జోన్లో ఉంటున్న మెకానిక్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా అక్కడ రెడ్ జోన్ విధించడంతో ఇస్లాంపేటలో అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని ఈ రోజున వాళ్ళకి నిత్యావసర వస్తువులు, బియ్యము, నిత్యావసర వస్తువులు 100 మందికి పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఒంగోలు 2 వీలర్ అసోసియేషన్ తరఫున గత వారం రోజుల క్రితం అందరికీ మెకానిక్ సోదరులందరికీ 300 మందికి కూరగాయలు అట్లాగే అట్టిపళ్ళు అన్నీ ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కరోనా వచ్చిన దగ్గర నుంచి గత నెల 22వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు 40 రోజులు అయిందండి. ఈ 40 రోజులు మా అసోసియేషన్ సభ్యులు ఎవరైనా కానీ మెకానిక్లు అనేవాళ్ళు ఎంత దారుణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అండి, ఈ మెకానిక్లు అందరూ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి షాప్ రెంట్స్ కానీ, వాళ్ళు ఈ పనులు చేసే ఇది కానీ షాపులు తీసుకుంటా కూడా లేదు. కనీసం ఇప్పుడు 6కి వెళ్ళి షాప్ చేస్తూ ఉంటే నిన్న కూడా మన మెకానిక్ సోదరులని మన తప్పేం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి షాపులు మూసేయమని చెప్పి మూపించడం జరిగింది. వాళ్ళకి ఎలా ఉందంటే పూట గడవని పరిస్థితిలో ఉన్నారు సార్. నేను మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ పూర్వకంగా అసోసియేషన్ తరఫున వివరణ ఇద్దాం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కావచ్చు లేదా జిల్లాలో కావచ్చు ఒంగోలులో 260 షాపులు ఉన్నాయి సార్. దాదాపు ఈ వృత్తి మీద 2000 మంది నుంచి 3000 మంది లోపు బతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఉపాధి కానీ ఇప్పుడు భవన కార్మిక నిర్మాణానికి కానీ లేదా ఆటో సోదరులు కానీ ఇంకోళ్ళకి ఏదో పని చేసుకునే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఉంది. కానీ 2 వీలర్ అసోసియేషన్ మెకానికల్ ఎవరికి ఎటువంటి ప్రోత్సాహం లేదు. దయచేసి నేను కోరుకునేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ
అందరినీ కోరుకునేది ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా గుర్తించి ఈ టూ వీలర్ మెకానికల్ అందరినీ కూడా ఏదో దాంట్లో మీరు ఇచ్చేసి వాళ్ళ వ్యాపారం పరంగా లోన్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ పరంగా ఏదన్నా వాళ్ళకి రాయితీలు ఇచ్చే విధంగా అందరిలా కూడా వాళ్ళని కూడా చూడాలని చెప్పి ఎందుకంటే వాళ్ళున్న పరిస్థితుల్లో రెంట్ కూడా కట్టలేని పరిస్థితి. కానీ షాప్ ఓనర్లు ఊరుకోవట్లేదు, రెంట్ కట్టమన్నారు. కానీ పూట కడవని పరిస్థితిలో ఉంది. దయచేసి పెద్దలందరూ దీన్ని గమనించి వాళ్ళందరూ సాయం చేయాలని, అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా వాళ్ళందరినీ ఆదుకోవాలని కోరుకుంటూ మేము అసోసియేషన్ తరఫున సభ్యులందరికీ మన కూరగాయలు అన్నీ పంపించి ఇప్పుడు రెడ్ జోన్ ఉన్న వ్యక్తులకి ఈరోజు 100 మందికి పేదలకి అట్లాగే మా వాళ్ళకి అందరికి కూడా 100-120 మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకో 2 అందరికి ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునే మెకానికల్ అందరినీ టూ వీలర్ మెకానికల్ అందరినీ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు. నిడారంభరంగా భగీరథ జయంతి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. విపత్తు వేళ ఆపన్న హస్తాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.